హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియోలో నేను ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి బీఏ బీకామ్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అండ్ నేను ఇక్కడ రాసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నుంచి నేను రాసి పెడుతున్నాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నా తర్వాత పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, తెలుగుకు సంబంధించి భాష అభివృద్ధి, లిఖిత భాష యొక్క గొప్పతనాన్ని రాయండి. మీరు చాట్‌జీపీటీలో కొట్టండి, ఆన్సర్స్ వచ్చేస్తాయి. లేదు బుక్స్ ఉన్నాయి మీ దగ్గర అంటే బుక్స్ చదివైనా ప్రిపేర్ అవ్వండి ఇవి మెయిన్గా. నెక్స్ట్ మౌఖిక భాష, సాహిత్య అధ్యయనం, ఇవి వేరు నేను కలిపి రాసిన. వర్ణం అంటే ఏంటి అనేది నిర్వచించాలి, దాని గురించి రాయాలి. అండ్ చదివే ప్రక్రియలో మనము ముఖ్య అంశాలను విశదీకరించండి అని ఇచ్చిండ్రు. ఓకే, ఇవి షార్ట్కి సంబంధించి 40 మార్క్స్ పేపర్లో మీకు 16 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటివి ఏ ఎగ్జామ్కైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే కదా మనం మంచిగా స్కోర్ చేస్తాము. ఎవరికైనా ఫస్ట్ టైం రాసేటి వాళ్ళకి అనిపిస్తుంది కదా, అరే పేపర్ ఉంటే బాగుండు ఒకసారి ఎట్లా ఏంది అనేది. సో అందుకోసం అని పెడుతున్నాను. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో కూడా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఉంటాయి. ప్రతి దాంట్లో చాయిస్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ కాపర్ బ్రాంజ్ ఏజ్. నెక్స్ట్ వాట్ ఈజ్ రోబోటిక్స్, హౌ డు రోబోటిక్స్ ఫంక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఆర్ కాంజెన్షనల్ డిసీజెస్, హౌ డు దే రెక్టిఫై. నెక్స్ట్ రైట్ ద డిమెరిట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. తర్వాత పాలియోలిథిక్ ఏజ్, ప్రాపర్టీస్ ఆఫ్ లైట్, ఇన్ఫెక్షియస్ డిసీజ్, నానో టెక్నాలజీ, రిప్రొడక్టివ్ హెల్త్ అట్ అడాలసెన్స్ ఏజ్. నెక్స్ట్ సోషల్ సైన్స్కి సంబంధించి స్టీరియో టైప్స్, జెండర్ ఈక్వాలిటీ మీద అసలు క్వశ్చన్ లేని పేపర్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, జెండర్ ఈక్వాలిటీ అయినా, జెండర్ సెన్సిటైజేషన్ అయినా, జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ అనే వర్డ్ లేని పేపర్ అయితే ఉండదు. ఓకే, సో అట్లయితే ఉంటుంది అనమాట. చాలా చాలా కేర్ఫుల్గా ఈ టాపిక్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ స్టీరియో టైప్స్. ఓకే, ఇన్స్టిట్యూషనల్ పవర్ రిలేషన్స్, మైనారిటీ ఉమెన్స్ ఇష్యూస్, గ్లోబలైజేషన్ ఆన్ ఉమెన్స్ వర్క్, పాలిటిక్స్ ఆఫ్ జెండర్ అండ్ వర్క్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్, వాట్ ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ అంటే ఈ క్వశ్చన్ దీనికి రిలేటెడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఉమెన్స్ వర్క్ అండ్ జెండర్ ఐడెంటిటీ. సో ప్రస్తుతానికి క్వశ్చన్స్ మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసి, గూగుల్, జెమినయా ఏదో ఒకటి యూజ్ చేసి మీరు ఆన్సర్స్ అయితే నేర్చుకోండి. గట్టిగా 1.5 hours కూర్చుంటే అయిపోతుంది. ఓకే, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇప్పుడు ఈ వీడియోలో మనము అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ తెలుగుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కంపల్సరీగా వీటిని గూగుల్ యూజ్ చేసి మీరు ఆన్సర్స్ తెలుసుకోండి. బుక్స్ ఉంటే బుక్స్లో చూసి చదువుకోండి, క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోండి. అండ్ పేపర్లో నింపొస్తే పాస్ అవుతాము అనే కాన్సెప్ట్ని తీసేసి ఎంతో కొంత తెలిస్తేనే పాస్ అవుతామనే అన్ని థింక్ చేసి మీరు ఆన్సర్స్ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక క్వశ్చన్ గురించి తెలియాలంటే మినిమం 4 లైన్లు రాయాలని మీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఓకే, తెలుగే కదా నేను రాయగలుగుతాను, మాతృభాషనే కదా అని అనుకుంటే రాయలేము, ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ లిపి పరిణామము, దాని యొక్క ప్రాధాన్యతను వివరించండి. తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాలను వివరించండి. మౌఖిక భాష పరిమితులు తెలుపండి. మౌఖిక భాష గొప్పతనాన్ని తెలుపండి. లిఖిత భాషల ప్రయోజనాలను వివరించండి. లిఖిత భాష గొప్పతనాలను తెలుపండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇవి. సో 40 మార్క్స్ పేపర్లో 14 మార్క్స్ రావాలి కంపల్సరీగా. ఓకేనా? సో లిపికి ధ్వనికి ఉన్న సంబంధాన్ని గురించి తెలుపండి. దానికి దీనికి సంబంధం ఏంటి అనేది రాయాలి. నిఘంటువు వాడకంలో మెలకువలు పేర్కొనండి. నిఘంటువు యొక్క ప్రయోజనాన్ని, దాన్ని చూసే విధానాన్ని వివరించండి. డిక్షనరీ కదా నిఘంటువు అంటే నాకు తెలుసు అని కాదు. మనము సెంటెన్స్లో ఫ్రేమ్ చేయడము, అక్షర దోషాలు లేకుండా తెలుగు రాయడం అనేది ఒక ఆర్ట్. ఓకేనా? సో అందుకోసమని అక్షర దోషాలు లేకుండా చక్కటి హ్యాండ్ రైటింగ్ తోటి రాయండి, మంచి మార్క్స్ పడతాయి. రాసిన ప్రతిదీ కూడా మంచిగా ఒక బ్లాక్ పెన్ మంచిగా వారేది తీసుకొని దాన్ని మంచిగా అండర్లైన్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో ఆల్, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పార్ట్ 2 సాంస్క్రిట్ పేపర్ 1. సో సాంస్క్రిట్ ఎవరైతే సెకండ్ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకున్నారో సో వాళ్ళ పేపర్. మార్క్స్ ఎన్నంటే 100 మార్క్స్ పేపర్. సో ఇప్పుడు పేపర్ చూడండి. All questions to be attempted. Next, question number 1, 2, 3 should be answered in the medium of instruction given. Okay,
సో మీరు ఏ మీడియం అయితే ఆప్ట్ చేసుకున్నారో ఆ మీడియంలోనే రాయాలి. నెక్స్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ సాంస్క్రిట్. దేవనగరి స్క్రిప్ట్లో మాత్రమే రాయాలంట. ద బిట్స్ ఆఫ్ ఎ క్వశ్చన్ షుడ్ బి అటెంప్టెడ్ టుగెదర్. ఓకే, సో ఇది ఇక్కడ సాంస్క్రిట్కి సంబంధించి సూచనలు అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ చూడండి, ఇవి క్వశ్చన్ నేను ఇది పీడిఎఫ్ కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ బిట్లో అయితే 6 మార్క్స్, సెకండ్ బిట్ కూడా 6 మార్క్స్, థర్డ్ బిట్ కూడా 6 మార్క్స్, ఫోర్త్ బిట్ 8 మార్క్స్, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ 6 మార్క్స్, సిక్స్త్ బిట్ 6 మార్క్స్. అంటే ఇది బ్లూ ప్రింట్, నెక్స్ట్ ఇయర్ రాసేటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇయర్ రాసిన వాళ్ళు ఎట్లాగో ఆబ్వియస్లీ మీ దగ్గర పేపర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ టు షేర్ నాలెడ్జ్. నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అండ్ ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండడం కోసం మాత్రమే. సో ఇదన్నమాట బిట్ నెంబర్స్ అండ్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో రివిజన్ టైంలో మీకు హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ చూడండి, సాంస్క్రిట్లో ఒక బిట్ మాత్రమే మీరు ఇంగ్లీష్లో రాయడం ఉంటుంది. సో అదనమాట. అండ్ సాంస్క్రిట్ అనేది చాలా చాలా వరకు స్కోరింగ్. సో అందుకోసమనే ఇంటర్మీడియట్లో చాలామంది సాంస్క్రిట్ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు.